నిజామాబాద్ మేయర్ పీఠం కోసం రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. 60 డివిజన్లున్న కార్పొరేషన్ లో ఎవ్వరికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. సొంత జిల్లా కావడంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ నిజామాబాద్ పై ఫుల్ ఫోకస్ పెట్టారు. అయితే గెలుపు కోసం ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ ను తెలంగాణ కాంగ్రెస్ కిడ్నాప్ చేసిందని బీజేపీ ఆరోపిస్తుంటే అలాంటిదేమీ లేదని చెప్తూ వస్తోంది కాంగ్రెస్. ఇప్పుడు ఆ కిడ్నాప్ కి సంబంధించిన ఒక వీడియోను కాషాయ పార్టీ విడుదల చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ వీడియో వైరల్ గా మారింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ ని వదిలిపెట్టద్దని ఫోన్ లో పోలీసులను ఆదేశించారు మహేష్ గౌడ్ వీడియోను ఎక్స్ లో పోస్ట్ చేశారు ఎంపీ అరవింద్. రాజకీయం కోసం ఇంతలా దిగజారుతారా అంటూ విమర్శించారు. పోలీసుల్ని సైతం పాలిటిక్స్ కు వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సో నిజామాబాద్ మేయర్ పీఠం కోసం ఒకవైపు రాజకీయం రసవత్తరంగా సాగుతుంటే 60 డివిజన్లున్న కార్పొరేషన్ లో ఎవరికి మ్యాజిక్ ఫిగర్ రాకపోవడంతో ఇలా పార్టీలన్నీ వ్యూహాలు రచిస్తున్నాయి. సొంత జిల్లా కావడంతో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ అయితే నిజామాబాద్ పై ఫుల్ గా ఫోకస్ పెట్టారు. అయితే గెలుపు కోసం ఒక బీఆర్ఎస్ కౌన్సిలర్ ను కాంగ్రెస్ కిడ్నాప్ చేసిందని బీజేపీ ఆరోపిస్తుంటే అలాంటిదేమీ లేదని చెప్తూ వస్తోంది కాంగ్రెస్. అయితే ఇప్పుడు ఆ కిడ్నాప్ కి సంబంధించిన ఒక వీడియోను కాషాయ పార్టీ విడుదల చేయడం సంచలనంగా మారింది. తీసుకోండి